ఓం శ్రీ మహాలక్ష్మి నమః. లక్ష్మీ అమ్మవారి కటాక్షం మీ అందరిపైన ఉండాలని, ఈ ఇయర్ అంతా వెల్త్, హెల్త్, అబండెన్స్, ప్రాస్పెరిటీతో మంచిగా ఉండాలని మన ఫ్యామిలీ అందరూ సబ్స్క్రైబర్స్కి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సో ఈ ఇయర్ 2026 వరలక్ష్మి వ్రతం అయితే నేను ఇంత మంచిగా చేసుకుంటానికి అమ్మ దయే అనమాట. అసలు ఇంత గ్రాండ్గా ఇవంతా చేద్దామని అయితే నాకు అస్సలు ప్లాన్లో లేదు. అప్పటికప్పుడు అనుకున్నాయి అట్లాగ అయిపోయినాయి అనమాట. మనం ఎవరం చెప్పండి, అమ్మవారికి కావాలనిపిస్తే అమ్మవారు చేయించుకుంటారు మన చేత. అలాగే మార్నింగ్ చేసుకోలేకపోతున్నానే అని చాలా ఫీల్ అయిపోయాను. కానీ ఈవినింగే చేసుకోవాలన్నమాట. లక్ష్మీ అమ్మవారి పూజ కానీ, శివయ్యది వ్రతాలు కానీ, పూజలు కానీ ఈవినింగ్ చేసుకుంటే మంచిదన్నమాట. ప్రత్యేకంగా కొన్ని దేవుళ్ళకి ఏంటంటే ఈవినింగ్ టైం చేస్తేనే చాలా మంచిది, ఎక్కువ పాజిటివ్ రిజల్ట్స్ అనేవి ఉంటాయి. లక్ష్మీ అమ్మవారికి కూడా సాయంత్రం ప్రదోష కాలంలో చేస్తే చాలా మంచిదన్నమాట ఈ వ్రతము. మామిడాకులు దొరకకపోవడం వల్ల కలసం పైన పెట్టడానికి లేవని చెప్పి నేను మార్నింగ్ చేయటం ఆపేసాను అనమాట. ముందు రోజు మాప్ పెట్టి ఇల్లంతా క్లీన్ చేసి డెకరేషన్ చేసుకొని అంతా రెడీగా పెట్టుకున్న తర్వాత షాప్స్ వీటిల్లో కూడా మామిడాకులు అయిపోయినాయి అన్నారనమాట. ఇక్కడ కెనడాలో అంతే. ఏమైనా ఫెస్టివల్స్ ఉంటే 2 days ముందు నుంచి తిరిగినా కూడా అన్నీ దొరకవు. ఒక్కొక్కసారి అసలు దొరకకపోతే చాలా ఫీల్ అవుతూ ఉంటాను. కానీ ఉన్న వాటితోనే మనం చేసుకోవాలి కదా. సో నెక్స్ట్ వుడెన్ ప్లాంక్స్ అయితే తీసుకొని ఇట్లా లక్ష్మీ హృదయ కోలం అయితే వేస్తున్నాను. ఇది ఫస్ట్ టైం నేను హృదయ కోలం అనేది వేయటం. పద్మం ముగ్గు, కమలం ముగ్గు ఇవైతే వచ్చు, కానీ ఇట్లా అష్టదళ పద్మం ముగ్గు ఇట్లా చాలా వేస్తూ ఉంటారు. ఎందుకో అనిపించింది, వేద్దాం అనిపించింది. ఇదిను ఇంకా కుబేర ముగ్గు కూడా వేసాను అనమాట. ఈ ప్లాంక్స్ ఏం చేసుకుంటారు, ఎందుకు వేస్తున్నానా అని మీరు అనుకోవచ్చు. అమ్మవారిని పెట్టుకొని మనం పూజ చేసుకోవచ్చు. ఈవెన్ పూజా మందిరంలో కూడా ఈ ప్లాంక్స్ అనేవి పీటల్లాగా అవుతాయి కాబట్టి యూస్ చేయొచ్చు అనమాట. కావాల్సిన ఐటమ్స్ చాలా తక్కువ. గ్లూ గన్, పెయింటింగ్స్ వైట్ అండ్ రెడ్ ఉంటే సరిపోతుంది. వుడెన్ ప్లాంక్ కావాలి. అలాగే కింద బేస్ కోసం ఏంటంటే వుడెన్ నాబ్స్ లాంటివి చూపించాను కదా, హాఫ్ కట్, అవి ఉంటే సరిపోతుంది. అవి తీసుకొచ్చి ఏంటంటే గ్లూ గన్ వేసి కింద ఫిక్స్ చేసేస్తే బేస్ అనేది రెడీ అయిపోతుంది, ఫిక్స్ అయిపోతాయి. సో పెయింటింగ్ ఆరిపోతుంది, ఒక 2 hours రెడీ అయిపోతుంది అనమాట. సో ఈవినింగ్ అయితే ఒక 2 days ముందు చేశాను అనమాట. అసలు చెప్పాలంటే మనం ఎంత కంగారు పడతాం, కానీ వ్రతాలు ఏ అయినా కూడా చాలా ఈజీగా చేసుకోవడానికి మన కోసం అమ్మవారి వ్రతం చేసుకుంటాం చాలా సింపుల్. అందరూ ఆర్భాటాలకి పోయి ఇన్ని ప్రసాదాలు, అన్ని ప్రసాదాలు, ఇంకా తర్వాత ఇన్ని వెండి బంగారం ఇవన్నీ పెట్టాలనుకుంటాం, కానీ ఏమీ ఉండవండి. అసలు వ్రత కథలో ఏముందో చెప్పనా మీకు. 12 ఇవేంటంటే ఉండ్రాళ్ళు, అంటే కుడుములు ఉంటాయి కదా, అవి గణపతికి పెడతాం కదా, అవి ఒక 12 తీసుకొని పెట్టుకుని, పాయసం అమ్మవారికి చాలా ఇష్టం. పాయసం ఒక్కటి చేసినా చాలండి. ఇంకా అసలు అన్నీ మొత్తం చేశాను నేనైతే. అంటే ఇప్పుడు ఇయర్కి మనకు కొత్త విషయాలు తెలుస్తూ ఉంటాయి. చాలా ఎక్కువ మనం ఏంటంటే ధ్యాస ఎక్కువ పెట్టి సరిగ్గా చదివినప్పుడు, పూజ చేసేటప్పుడు ఆ బుక్లోవి కొన్ని గుర్తుంటాయి, కొన్ని ఏంటంటే ఎవ్రీ ఇయర్ చదివే కొద్దీ మనకి ఇంకా ఇంకా ఎక్స్పీరియన్స్ అవుతూ ఉంటాం కదా. సో నాకైతే అదే అనిపించింది. ఈ ఇయర్ నేను అసలు పూర్ణాలు, గారెలు ఇవి నాకు రావు, అయినా కూడా పోసి చేశాను అనమాట. అసలు అవన్నీ కూడా అమ్మవారు ఎక్కడా కూడా అడగలేదు, ఏ బుక్లో కూడా లేదు. ఈవెన్ మనకి వరలక్ష్మి వ్రత కథ ఏంటంటే ఈశ్వరుడు పార్వతీదేవికి చెప్తారనమాట, ఇట్లాగా చేసుకుంటే ఈ వరలక్ష్మి వ్రతం అనేది స్త్రీలకి మంచిది, ఇట్లాగా సౌభాగ్యము అలాగే వెల్త్ ఇవన్నీ ఉంటాయి అని చెప్తారు. కానీ ఎక్కడా కూడా ఇన్ని రకాలు పెట్టాలి అని అయితే లేదు స్పెసిఫిక్గా. ఓన్లీ 2 ప్రసాదాలు పెడితే సరిపోతుంది. అదేంటంటే కుడుములు ఒక 12, పాయసం అంతే. సో ఇది తెలిసింది కాబట్టి ఇంక నెక్స్ట్ ఇయర్ నుంచి అయితే నేను ఆ 2 ప్రిపేర్ చేద్దామని అనుకున్నాను. ఇంకా మార్నింగ్ చేయలేదు కాబట్టి ఏంటంటే డే అంతా ఖాళీ ఉంది కదా, ఇంకా డెకరేషన్ అంతా నీట్గా ప్రిపేర్ చేసి సెట్ చేసి పెట్టేసుకున్నాను. ఆ కోలం ముగ్గు ఏంటంటే బయట కొన్నది కాదు, నేను వేసుకున్నాను అనమాట మ్యాట్. ఆల్రెడీ షార్ట్స్ వీడియోస్ చూస్తే ఎవరికన్నా తెలుస్తుంది. అది ఇంక మధ్యలో పెట్టేసి మిగిలిందంటే డెకరేట్ చేశాను. ప్రసాదాలు వచ్చేసి శనగలు, దద్దోజనం, పరవన్నం, పూర్ణాలు, గారెలు, పులిహోర, పానకం,
ఇంకా ఇవైతే చేశానండి. పాలు పెట్టుకోవచ్చు, డ్రై ఫ్రూట్స్ పెట్టుకోవచ్చు. 9 రకాలు అన్నట్టుగా నేను ఇంకా 9 పెట్టాను. తోరాలైతే 9 దారాలతో 9 ముడులు వేసుకోవాలి. లాస్ట్ దానికి మాత్రం ఖచ్చితంగా తమలపాకు అయితే పెట్టాలి. ఒకటి అమ్మవారికి, ఒకటి మీకు, ఇంకొకటి ఏంటంటే బయట ఎవరన్నా వస్తే వాయినం ఇవ్వటానికి తాంబూలంలోకి. ఎంతమంది వస్తారో అంతమందికి మీరు మళ్ళీ తోరాలు ప్రిపేర్ చేసుకోవాలి. కొబ్బరికాయకి ముందుగానే పసుపు రాసి పెట్టాను. ఇంకా పేపర్ పైన బొట్టు షేప్ కట్ చేసి ఇట్లా కుంకుమ అయితే పెట్టేశాను అనమాట. గోరింటాకు అయితే మంచిగా పండిందండి. ఒక్క చేతికే పెట్టుకుంటా కుదిరింది. నెక్స్ట్ కలసముకు కూడా పసుపు రాసేసుకొని బొట్లు పెట్టుకొని ఉంచుకోవాలి. వాటర్ సగం వరకు నింపితే సరిపోతుంది. ఫస్ట్ ఏం వేసానంటే అక్షంతలు వేసాను. అక్షంతలు, పసుపు, కుంకుమ, తర్వాత గంధం, ఒక కాయిన్, ఇంకా నిమ్మకాయ వేస్తారు. ఇంకా మన ఇష్టం అనమాట అవి. నేనైతే ఓన్లీ పసుపు, కుంకుమ, గంధం, అక్షంతలు, కాయిన్, పువ్వు అయితే వేసాను. బిల్వపత్రం కూడా వేసుకోవచ్చు. తమలపాకు కూడా వేసాను. ఇంకా అంతే, అవే వేసాను అన్నమాట. మంచిగా కుంకుమ పూజ చేసుకోండి. అష్టోత్తర నామాలు చదువుకుంటా మనసంతా, ధ్యానం అంతా, మనకి ధ్యాస అన్నీ కూడా అమ్మవారి పైన పెట్టి మంచిగా ఒక చోట కూర్చొని ఒక చెక్ లిస్ట్ అనేది మనం ముందుగానే ప్రిపేర్ చేసుకొని అన్నీ మనం అక్కడ ప్లేట్స్లో పెట్టేసుకొని చేసుకోవాలి. ఏ పూజ అయినా కూడా మధ్యలో లేకుండా ఒకసారి గంట మోగిచ్చాము అంటే పూజ అంతా పూర్తయ్యేదాకా మనం అక్కడే కూర్చొని అన్నీ చేయాలన్నమాట. తుమ్ము, దగ్గు ఇలాంటివి ఏవి కూడా రాకూడదు. ఏంటంటే వ్రతం స్టార్ట్ చేసి అవన్నీ చదివేటప్పుడు అనమాట. అవంతా చూసుకొని జాగ్రత్తగా చేసుకోవాలి. నాకు ఏం పెద్దదాన్ని కాదు, నాకు ఇవన్నీ కూడా తెలియదు. చదివే కొద్దీ ఇంకా వ్రతాలు, పూజలు చేస్తున్న కొద్దీ నాకు వచ్చిన ఎక్స్పీరియన్స్ నేను షేర్ చేసుకుంటున్నాను అంతే. ఇంకా రూపు కూడా కొంతమంది 5 దారాలు పోస్తారు, లేదంటే 9 వేస్తారండి. ఫస్ట్ అయితే కలసం అయితే పెట్టేసుకున్నాను. ముందుగా బియ్యం పోసుకొని ఫస్ట్ ముగ్గు వేసుకోవాలి. పైన పీట పెట్టి పీట పైన మళ్ళీ ముగ్గేసి బియ్యం పోసేయండి. బియ్యం మీకు ఏంటంటే 3 గుప్పెళ్ళు వేయొచ్చు, లేదంటే ఒక దోసెడు పోయొచ్చు. మళ్ళీ పసుపు, కుంకుమ వేసి కలసం పెట్టండి. పైన కొబ్బరికాయ పెట్టే ముందు ఒక 5 మామిడాకులు అయితే పెట్టుకోవాలి. ఆ మామిడాకులు లేవని నేను ఆపేసాను అనమాట. సాయంత్రం చేశాను పూజ. అంత ముఖ్యం అన్నమాట అది. కంపల్సరీ ఏంటంటే మామిడాకులే పెట్టుకోవాలి. తమలపాకులు కొంతమంది పెడుతున్నారు కానీ అది ఎవరిష్టం వాళ్ళది. ఇంకా తర్వాత కొబ్బరికాయ పెట్టి పైన జాకెట్ ముక్కకి మళ్ళీ గంధం పెట్టి ఒక కుంకుమ బొట్టు పెట్టి అమ్మవారి ఆవాహనం చేసుకొని దాంట్లో కలసంలోకి పైన గాజులు వేయండి. మంచిగా ఒక పువ్వు పెట్టండి. జంజం వేసుకోండి. మీ దగ్గర ఏమన్నా నగలు, ఆభరణాలు ఏమన్నా ఉంటే అవి కూడా అమ్మవారికి అలంకరించుకోవచ్చు మంచిగా. నాకు ఎవ్రీ ఇయర్ గోల్డ్ కొనే అలవాటు ఉంది. అంటే వరలక్ష్మి వ్రతం లేదంటే అక్షయ తృతీయ ఏమన్నా వస్తే తీసుకుంటాను. ఈ ఇయర్ అయితే కుదరలేదు. అందుకని ఓన్లీ ఒరిజినల్ ముత్యాల దండ అయితే కొన్నాను అనమాట. చందన బ్రదర్స్లో తీసుకున్నాను. ప్రమోషన్ ఏం కాదు, వీడియో జస్ట్ నార్మల్గా చెప్తున్నాను. మీకు ఎవరికైనా నచ్చితే మీరు కూడా తీసుకుంటారని. ఒక 2000 నుంచి 3000 లోపు ఉంటుంది అంతే. ఒరిజినల్ పర్ల్స్ అనమాట, బీడ్స్. సో అది వేసుకున్నాను. ఇంకా అంతేనండి. మంచిగా చాలా హ్యాపీగా, పీస్ఫుల్గా, ప్రశాంతంగా అనిపించింది అనమాట నాకైతే పూజ అంతా కూడా. ఇంకా మా బావ అయితే బాబుని తీసుకొని పార్క్కి వెళ్ళారు. ఇంకా నేనైతే పూజ అంతా కంప్లీట్ చేసుకున్నాను. మంచిగా జరిగింది. వచ్చిన తర్వాత ఇంకా బాబుకి డ్రెస్ మార్చి ఇంకా తోరం కట్టించుకొని ఇంకా మెడలో కూడా రూపు అయితే వేయించుకున్నాను మా ఆయనతో. ఇంకా అక్షింతలు వేయించుకోవాలి. హస్బెండ్తో అక్షింతలు వేయించుకొని తోరమును రూపు కట్టించుకుంటే మంచిదన్నమాట. అంటే హస్బెండ్స్ లాంగ్ లైఫ్ కోసం కూడా ఈ వరలక్ష్మి వ్రతం పూజ అనేది చేస్తూ ఉంటారు. అది మీతో కూడా చెప్తామని చెప్తున్నాను అనమాట. నెక్స్ట్ బాబు అయితే వచ్చాడు. బాబుతో కూడా దండం పెట్టేస్తున్నాను. సో అంటే ప్రతి ఇయర్ మనకి ఇదే ఓపిక ఉండాలని లేదు, ఎప్పుడూ ఒకేలాగా జరుగుతుందని లేదు. అంతా అమ్మవారు ఎట్లా అనుకుంటే అట్లా జరుగుతుంది అనమాట. ఇంక అంతేనండి. నెక్స్ట్ ఇప్పుడు కలసము ఎప్పుడు కదపాలి అంటే శనివారం పొద్దున్న కదుపుకోవచ్చు మీరు, లేదంటే ఆదివారం పొద్దున్న కదుపుకోవచ్చు. ఆదివారం ఏకాదశి వచ్చింది శ్రావణ మాసం, చాలా మంచిది.
ఆ రోజు కదపాలనుకుంటే గోవిందనామాలు అవన్నీ చదువుకొని అమ్మవారికి కూడా పూజ చేసుకొని తర్వాత దీపం వెలిగించాక దీపం కూడా ఘనమయ్యాక అప్పుడు ఉద్వాసన చెప్పొచ్చు. లేదు అంటే దీపం కూడా ఎందుకులే అంత టైం లేదు అనుకుంటే అట్లీస్ట్ గంట మోగించి ధూపం అన్నా వేయండి. ధూపం వేసి తర్వాత 3 సార్లు మీ రైట్ హ్యాండ్ వైపు యథాస్థానం గచ్చతే అని 3 సార్లు చెప్పండి. లేదు అంటే పునరావాహయామి అని 3 సార్లు చెప్పండి. ప్రతీదీ 3 టైమ్స్ కదపాలి. అంటే గణపతిని చేసుకున్నారు కదా, గణపతి కలశం అమ్మవారి ఫోటోలు అన్నీ కూడా 3 సార్లు పక్కకు జరుపుకోవాలి. జరిపిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలి వాటిని అంటే జాకెట్ ముక్క మీరు యూస్ చేసుకోవచ్చు. తర్వాత ఫ్లవర్స్ తమలపాకులు అయితే వాటర్లో అన్నా వేయండి, లేదంటే ఎవరు తొక్కని చెట్ల దగ్గరన్నా వేసుకోవచ్చు. నెక్స్ట్ కలసంలో వాటర్ ఏం చేయాలంటే కలసం వాటర్లో పసుపుతో చేసిన గౌరీదేవి గణపతిని వేసేసి మిక్స్ చేసి ఆ వాటర్ని ఇల్లంతా జల్లుకోండి, చాలా మంచిది. కొబ్బరికాయ చాలామంది కొడుతున్నారండి, కొట్టి అది తింటున్నారు, చాలా పాపం అది. ఎందుకు ఈ మాట అంటున్నాను అని మీరు ఫీల్ అవ్వద్దు. ఎవరన్నా చూస్తున్నట్టయితే కనుక ఈ పొరపాటు చేసిన వాళ్ళు ముందు చూస్తున్నట్టయితే ఇప్పటి నుంచన్నా మీరు ఇది పొరపాటు అయితే చేయొద్దు. ఆ కొబ్బరికాయలు ఏంటంటే అమ్మవారిని ఆవాహనం చెప్పుకున్నాము. కలసం అంటే మెయిన్ కొబ్బరికాయ ఇంకా వాటర్ అంతలో అమ్మవారు ఉన్నప్పుడు అమ్మవారిని తీసి మనం అది ఎట్లాగ పగలగొట్టి తింటాము, తినకూడదు, అట్లా తప్పనమాట అది. అయితే వాటర్లో ఫ్లోయింగ్ వాటర్లో ఎవరు తొక్కని వాటర్ ఉంటాయి కదా వాటిల్లో వేసేయండి. నేనైతే ఇదే చేస్తాను. ఏ వ్రతం అప్పుడైనా కూడా కొబ్బరికాయ కొట్టయితే తినము మేము, వాటర్లోనే వేస్తానన్నమాట. లేదంటే మీ పంతులు గారిని ఎవరినన్నా కనుక్కోండి. కొంతమంది ఇంట్లో ఆ కొబ్బరికాయని కట్టుకుంటారు రెడ్ క్లాత్లో పెట్టి, లేదంటే గుడిలో ఇస్తారు. ఈ 3 అయితే చేయొచ్చు. కుంకుమ పూజ చేసుకున్న కుంకుమ మీరు మంచిగా యూస్ చేసుకోవచ్చు, డైలీ పెట్టుకోవచ్చు. ఇంకా పసుపు కుంకుమ కూడా కావాలంటే యూస్ చేసుకోవచ్చు. అమ్మవారికి పెట్టిన వాయనం గాజులు అవన్నీ కూడా మీరు యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ తోరం కూడా వాటర్లోనే వేసేయండి, లేదంటే చెట్లలో అయినాయండి. జంజం కూడా అంతే. గాజులు అయితే మనం యూస్ చేసుకోవచ్చు. ఇంకా అంతేనండి, ఉద్వాసన అంటే ఇదే అనమాట. 3 సార్లు పక్కకి కలుపుకోవాలి. అమ్మవారిని వెళ్ళి రమ్మని చెప్పడం అనమాట. అన్నీ ఒకటి ఒకటి తీస్తున్నాను జాగ్రత్తగా. అలాగే ఇంకొక విషయం కూడా చెప్తానండి మీకు. ఇది ఏంటంటే ఏదైనా కూడా కొత్తవి బంగారం కానీ వెండి కానీ ఇలా ముత్యాలు కానీ ఏది కొన్నా కూడా నేను ఏంటంటే అమ్మవారి దగ్గర పెట్టి వేసుకుంటాను. అది 1కి 2, 3 ఇంతలు అవుతుంది. లైక్ ఇది పెట్టడం వల్ల అమ్మ ఆశీస్సుల వల్ల ఇంకా ఎక్కువ కొనుక్కుంటామని నా నమ్మకం అనమాట. ఒకసారి చేసి చూడండి, మీకు కూడా మంచిగా అనిపిస్తుంది. అంటే ఇప్పుడు షాప్లో మనము వేసుకొని అంతా చూస్తాం కదా, వన్స్ బిల్లింగ్ అయిన తర్వాత అది మంది. ఇంకప్పుడు అది తీసి నేను ఏంటంటే అమ్మవారి దగ్గర పెట్టి ఆ తర్వాతే వేసుకుంటాను అనమాట. రూపు కూడా ఏంటంటే ఆవు పాలు లేదంటే పసుపు నీళ్ళల్లో వేసి ఆ తర్వాత ఆ రూపుని మీరు అమ్మవారికి పెట్టేటప్పుడు కలసం పైన వేయాలన్నమాట. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ రూపు మీరు తీసినప్పుడు ఏంటంటే కొత్తది కావాలంటే ఏ ఇయర్కి ఆ ఇయర్ ఓపిక ఉంటే కొనుక్కోవచ్చు. లేదు అంటే మీ దగ్గర ఉన్న రూపునే రీయూజ్ చేసుకోవచ్చు. నా దగ్గర ఉన్న రూపు వచ్చేసి ఏంటంటే పైన హుక్ ఉంటుంది అనమాట, లాకెట్ టైప్ది అనమాట నేను తీసుకున్నది. సో నేను ఇంకా మళ్ళీ కొనకుండా ఎవ్రీ ఇయర్ అదే యూస్ చేస్తున్నాను. ఆవు పాలల్లో వేసి అది యూస్ చేసుకోవచ్చు. వీటికి వాటికి ఇంకా పువ్వులు ఆకులు అన్నీ కూడా విడివిడిగా చేసి పెడుతున్నాను అనమాట. ఇక్కడ మాకైతే స్ట్రిక్ట్ రూల్స్ ఉంటాయండి. లైక్ వైల్డ్ యానిమల్స్కి కానీ బయట కానీ ఫుడ్ కానీ ఇవేమీ కూడా పడేయకూడదని చెప్పి చాలా జాగ్రత్తగా ఇప్పుడు ఇది నేను వాటర్లో వేసి రావాలి. ఇవి అన్నీ విడిగా కవర్లో పెట్టాను. ఇంకా కలసంలో వాటర్ అంతా ఇంట్లో జల్లుకొని ఆ మిగిలిన వాటర్ ఏమన్నా ఎక్కువ ఉంటే కనుక తులసి చెట్టు మొదట్లో పోయొచ్చు, లేదంటే ఏమన్నా కుండీలు మొక్కలు ఉంటాయి కదా వాటిల్లో వేయొచ్చు ఆ వాటర్. తర్వాత ఇంకంతేనండి, ఆ బ్లౌజ్ పీస్ కింద వేసింది కూడా జాగ్రత్తగా పెట్టుకొని మళ్ళీ వీటికన్నా పండుగలకి వాటికి యూజ్ చేయొచ్చు. అంటే నేను చెప్పేది మండపం ఏర్పరచుకునే వాటికి కలసం పైన వాటికి అయితే మళ్ళీ రీయూజ్ చేయకూడదు. ఒకసారి యూజ్ చేసిన పీసెస్ ఏంటంటే మీరేమైనా డెకరేటివ్గా యూజ్ చేసుకునేటట్టు అయినా లేదంటే మీరు బ్లౌజ్ కుట్టించుకుంటానికైతే యూజ్ చేయొచ్చు అనమాట. కలసం పైన పెట్టింది మండపం లాగా వేసింది. తాంబూలం ఇచ్చేటప్పుడు కూడా వాయనంలో ఏమేమి ఉండాలో చెప్తాను.
పసుపు, కుంకుమ, వక్క, కాయిన్, శనగలు ఒక 3 సార్లు వేయాలి. అలాగే అరటిపళ్ళు, తమలపాకులు, ఇంకా గాజులు, మీకు ఓపిక ఉంటే జాకెట్ ముక్క, ఇంకా మంచిగా పెట్టుకోవాలనుకుంటే శారీ కూడా పెట్టుకోవచ్చు. రిటర్న్ గిఫ్ట్స్ ఇవన్నీ పెడుతున్నారు కానీ అవన్నీ కాదు. వాయనం అంటే ఓన్లీ ఇవే అనమాట. పసుపు, కుంకుమ, వక్క, తాంబూలం. ఇవి తాంబూలం కింద వస్తుందన్నమాట లెక్క. అరటిపళ్ళు, తమలపాకు, ఇంకా గాజులు వేసుకుంటారు కాబట్టి ఆడవాళ్ళు మట్టి గాజులు పెట్టడానికి ప్రిఫర్ చేయండి. రెడ్ అయితే మంచిది, గ్రీన్ అయినా కూడా మంచిదే. రెడ్, గ్రీన్, ఎల్లో. ఇంకంతా అయిపోయిందండి. మొత్తం క్లీన్ చేస్తున్నాను. ఇక్కడ మా యూవీ కూడా హెల్ప్ చేస్తున్నాడు అనమాట అవన్నీ తీయటానికి. సో పైన హైడ్రాంజియా పువ్వులు అనమాట. అవి గుత్తుల్లాగా ఉన్నాయి కదా గ్రీన్వి, అవి ఒరిజినల్ పువ్వులు అనమాట. ఇంకా మామిడాకులు అయితే నేను గుమ్మానికి పెట్టానండి. ఎండిపోయిన తర్వాత గుర్తుంచుకొని తీసేయండి. ఎవరు తొక్కని చెట్లు మొదట్లో అయితే వేసుకోవాలి. ఎండిపోయిన చెట్లు, ఎండిపోయిన మామిడాకులు ఇవైతే ఉండకూడదు. అలాగే ఉప్పు కూడా మీరు ఒకసారి పెట్టుకొని చూడండి. అంటే ఎంట్రన్స్ దగ్గర, ఇంకా లోపల రూమ్స్లో కూడా, అన్ని రూమ్స్లో ఏదో ఒక ఎవరికి తెలియని కార్నర్స్లో చిన్న చిన్న వాటిల్లో కల్లులుప్పు అయితే పెట్టి ఎవ్రీ మంత్ చేయించేయండి. చాలా బాగుంటుంది. ఇంట్లో కూడా నెగిటివిటీ ఏం లేకుండా పాజిటివ్గా ఉంటుంది అనమాట. సో వాటర్ అయితే ఇట్లా తిప్పేసి ఇంట్లో అంతా జల్లుకొని, నెక్స్ట్ జల్లిన తర్వాత తులసి చెట్టు మొదట్లో అయితే పోస్తున్నాను అనమాట నేను. ఇలా అయితే మనం చేసుకోవాలి. ఇప్పుడు న్యూక్లియర్ ఫ్యామిలీస్ ఉంటున్నాయి ఇండియాలో, అదర్ కంట్రీస్లో కూడా చాలామందికి కొత్తగా ఉంటుంది కాబట్టి తెలియని వాళ్ళ కోసం ఈ వీడియో అయితే చేస్తున్నాను. అండ్ ఫ్యూచర్లో ఒకవేళ నేను ఏమన్నా మర్చిపోతే నేను చూసుకుంటా కూడా ఉంటుంది కాబట్టి ఈ వీడియో అనేది పోస్ట్ చేస్తున్నాను అన్నమాట. కుంకుమ పూజ చేసుకుంది కూడా నేను కుంకుమ పెట్టుకునే బరిణిలోకి ఫిల్ చేసేస్తున్నాను. సో అంతేనండి. ఈ వీడియో అయితే మీకు చాలా ఇన్ఫర్మేషన్ అయితే యూజ్ అయ్యిందనే నేను అనుకుంటున్నాను. ఇంకా శుక్రవారాలు, మంగళవారాలు కంపల్సరీ ఏంటంటే కాళ్ళకి పసుపు రాసుకొని సూత్రాలకు కూడా రాసుకోండి. కాళ్ళకి రాసిన పసుపు సూత్రాలకైతే యూస్ చేయకూడదు. ఫస్ట్ సూత్రాలకి రాసుకున్న తర్వాత ఆ పసుపుని మళ్ళీ కాళ్ళకైతే యూస్ చేయొచ్చు, కానీ కాళ్ళకు వాడింది అయితే పైన సూత్రాలకైతే యూస్ చేయకూడదు. ఇంకా ముత్తైదువులు ఎవరన్నా వచ్చినా కూడా వాళ్ళకి మంచిగా పసుపు రాయండి, గంధం పెట్టండి, కుంకుమ పెట్టండి, తర్వాత వాయనం ఇవ్వండి. చాలా మంచిది. అమ్మవారికి ఒక వాయనం పెట్టారు, ఇంకొకటేమో ఎవరికన్నా బయట వాళ్ళకి ఇవ్వండి, సరిపోతుంది. ఒక్కటి బయట ఇచ్చినా కూడా సరిపోతుందండి. అత్తగారులు, తోటి కోడళ్ళు, వదినలు ఇట్లా ఇస్తారు, కానీ ఇంట్లో వాళ్ళకన్నా బయట వాళ్ళకి ఇస్తేనే లెక్క వస్తుంది అన్నమాట, తాంబూలం ఇచ్చినట్టు. నెక్స్ట్ చెప్పాను కదా అమ్మవారి దగ్గర పెట్టింది మళ్ళీ నేను వేసుకున్నాను అనమాట. పర్ల్ చైన్, అది వచ్చేసి స్లీక్ చైన్, హార్ట్ షేప్ ఉన్నది, గోల్డ్ చైన్ అనమాట. నియర్లీ 4 grams లోపే. నాకు అది 2 years బ్యాక్ ఒక 37,000 అయితే అయ్యింది డైలీ వేర్ది. వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.